సభాధ్యక్షులు గెల్లు సీనన్నకు, మన అతిథి యువనాయకుడు పట్ల కార్తికన్న గారికి నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు మూసి ప్రక్షాళన చేయాలి, సుందరీకరణ అనేది సెకండరీ అయితే ప్రక్షాళన అనేసి చేశామనేసి ముందుకొస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎటు పరిస్థితుల్లో స్వాగతిస్తాం. కానీ ప్రధానంగా మనం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులుగా, విద్యావంతులుగా మనం మాట్లాడాల్సిన, ఒక చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఒక సొంత ఇల్లు అనేది ఏ పేదోనికైనా ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది, వాళ్ళకి జ్ఞాపకాలు ఉంటాయి, పెద్దలకు వాళ్ళ కష్టార్జితం ఉంటుంది. లైఫ్ టైం సేవింగ్స్తోని వాళ్ళు ఇల్లు కట్టుకున్నా, ఒకవేళ కొనుక్కున్నా కూడా ఆ ఇళ్ళను కూలగొట్టే హక్కు దారుణం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఏదైతే ఇళ్ళను కూలగొట్టదలుచుకున్నావో మరి వాటికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను కూడా బాధ్యులను చేయాలి, వాటి నిర్మాణం చేసినటువంటి బిల్డర్లను కూడా బాధ్యులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈ రకమైనటువంటి చర్చను ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజల లోపల మనం పెట్టాల్సిన బాధ్యత తీసుకోబోతున్నాం. కాబట్టి కలిసికట్టుగా అందరం కూడా ఈ రోజు నుంచి మనం ప్రారంభం చేసుకోవటం. జై తెలంగాణ.